Okay, 13th question. A body is thrown horizontally. ఒక బాడీని హారిజాంటల్గా త్రో చేస్తున్నారు ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఒక టవర్ నుండి, టవర్ యొక్క టాప్ పొజిషన్ నుండి ఆఫ్ 5 మీటర్ హైట్. టవర్ అనేది 5 మీటర్స్ ఎత్తులో ఉంది, హైట్లో ఉంది. ఇట్ టచెస్ ద గ్రౌండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. అది ఫుట్ ఆఫ్ ది టవర్ నుండి 10 మీటర్ల దూరంలో గ్రౌండ్ని టచ్ అవుతుంది. ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్. సో ఇది గ్రౌండ్ అనుకుందాం మనం. సో గ్రౌండ్ మీద ఉన్నటువంటి ఒక టవర్ అనుకుందాం. ఏబి అనేది టవర్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది టవర్. సో అది 5 మీటర్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. సో ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఏ బాడీ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ. ఒక ఆబ్జెక్ట్ని హారిజాంటల్గా అంటే ఎలా విసిరేయటం. ఓకే, సో ఇలా డ్రాప్ చేస్తే వర్టికల్గా డ్రాప్ చేసినట్టు అవుతుంది అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఇస్తూ కొంత ఇట్లా త్రో చేస్తున్నారు. సో త్రో చేసినప్పుడు అది ఈ విధంగా గ్రౌండ్ని టచ్ అయ్యే అవకాశం ఉంటుంది అది. సో ఈ విధంగా గ్రౌండ్ టచ్ అనుకుందాం మనం. సో ఇక్కడ సి దగ్గర అంటే ఇది ఇది హైట్ ఆఫ్ ది టవరు, టవర్ యొక్క టాప్ పొజిషను, ఇది ఫుట్ ఆఫ్ ది టవర్. సో ఫుట్ ఆఫ్ ది టవర్ నుండి 10 మీటర్ల దూరంలో గ్రౌండ్ని టచ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే ఈ టవర్ ఫుట్ ఇది ఆబ్జెక్ట్ ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్నటువంటి పొజిషన్ అది. సో ఈ డిస్టెన్స్ 10 మీటర్స్ రేంజ్. ఓకే, సో అయితే ఇనిషియల్ వెలాసిటీ. సో ఇట్లా మనం హారిజాంటల్గా త్రో చేసాం కాబట్టి ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఆ బాడీకి మనం అప్లై చేయాలి. అట్లా త్రో చేయాలంటే సో ఆ ఇనిషియల్ వెలాసిటీ ఎంత మనం ఇస్తున్నాం దానికి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్. సో హైట్ ఆఫ్ ది టవర్ అనేది 5 మీటర్స్. సో ఇక్కడ నుండి ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం అనేది మనకి గ్రౌండ్ని చేరడానికి ఎంత పడుతుంది. సో ఆ టైం కనుక్కోవడానికి ఫార్ములా T = √2h/g. అంటే హారిజాంటల్గా త్రో చేసినటువంటి ఆబ్జెక్ట్ గ్రౌండ్ని చేరడానికి పట్టినటువంటి టైం టు రీచ్ ద గ్రౌండ్. ఓకే, T √2h/g. సో 2 into height, h means height of the tower 5 meters by g. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇవ్వలేదు మనకి. సో జనరల్గా దాన్ని మనం 10 మీటర్/సెకండ్ తీసుకుంటాం. సో 2 5 10 10 10 క్యాన్సిల్ అయిపోతే మనకి therefore T = 1. √1 means 1. సో T = 1 సెకండ్. అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇలా హారిజాంటల్గా డ్రా చేస్తే అది గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైం 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ రేంజ్ ఇచ్చారు. సో ఇది ఫుట్ ఆఫ్ ది టవర్ నుండి గ్రౌండ్ని ఎంత దూరంలో టచ్ చేసిందంటే 10 మీటర్స్ డిస్టెన్స్లో. సో దాన్ని మనం రేంజ్గా తీసుకుంటాం, లేదంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్గా మనం తీసుకోవచ్చు. సో ఇది మనకి 10 మీటర్స్. ఓకే, సో ఇది డిస్టెన్స్ అన్నప్పుడు మనం దాన్ని U × T. సో D అన్న ఇక్కడ రేంజ్ అన్న రెండు ఒకే అర్థం వస్తుంది. సో ఫుట్ ఆఫ్ ది టవర్ నుండి మనం త్రో చేసినటువంటి ఆబ్జెక్ట్ అనేది 10 మీటర్స్ డిస్టెన్స్లో గ్రౌండ్ని రీచ్ అయింది. సో ఈ డిస్టెన్స్ 10 మీటర్స్. సో అది డిస్టెన్స్ = వెలాసిటీ × టైం. రేంజ్ = UT. సో దట్ ఈజ్ = 10. సో మనకి ఇక్కడ T అనేది 1 సెకండ్ వచ్చేసింది. therefore U × 1 = 10. therefore finally U = 10 meter/second. so this is the initial velocity we are giving to the body. Okay, so option C. Fourteenth one. A body is thrown vertically upwards with an initial velocity U, reaches the maximum height in 6 seconds. వర్టికల్గా ఒక బాడీని ఇలా పైకి విసురుతున్నారు. సో అది ఒక మ్యాక్సిమం హైట్ని రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైము 6 seconds. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద ఫస్ట్ సెకండ్ అండ్ 7th సెకండ్. సో ఇట్లా ఒక ఆబ్జెక్ట్ని వర్టికల్గా త్రో చేసినప్పుడు అది కొంత హైట్ రీచ్ అవుతుంది. అది ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, 7th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఆ రెండింటికి మనం రేషియో అనేది కనుక్కోవాలి. సో సొల్యూషన్. సో ఒక ఆబ్జెక్టు ఇది గ్రౌండ్ అనుకుందాం. సో ఒక ఆబ్జెక్ట్ని వర్టికల్గా త్రో చేస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ ద హైట్ రీచ్డ్ బై ద ఆబ్జెక్ట్. సో ఇది గ్రౌండ్ పొజిషన్ ఏ అనుకుందాం, మ్యాక్సిమం హైట్ పొజిషన్ బీగా తీసుకుందాం.
సో దిస్ ఈజ్ ద హైట్ రీచ్డ్ బై ద ఆబ్జెక్ట్. సో ఈ మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైము 6 సెకండ్స్. సో దీన్ని మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్కి 7th సెకండ్కి ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్కి రేషియో అడుగుతున్నారు కాబట్టి దీన్ని మనం ఒక 7 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సో ఇది ఫస్ట్ సెకండ్లో వెళ్ళినటువంటి హైట్, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇది 7th. సో ఇది ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ హైట్. దట్ మీన్స్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్, సిక్స్త్ సెకండ్, 7th సెకండ్. ఓకే. సో దీన్ని మనం అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దాన్ని మనం h1గా తీసుకుందాం. సో ఒక ఆబ్జెక్ట్ని వర్టికల్గా త్రో చేస్తున్నారు కాబట్టి ఎట్ మ్యాక్సిమం హైట్ అంటే ఈ పొజిషన్లో ఫైనల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో మనం v = u - gt అనే ఫార్ములా తీసుకోవడం ద్వారా మనకి ఒక రిలేషన్ వస్తుంది. v = u - gt. సో వర్టికల్లీ థ్రోన్ ఆబ్జెక్ట్ కాబట్టి సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది -g. సో ఎట్ మ్యాక్సిమం హైట్ v = 0. సో మ్యాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది కాబట్టి. సో u - gt = 0, u = gt. సో u = g. t అంటే 6 సెకండ్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుండి గ్రౌండ్ నుండి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైము 6 సెకండ్స్. సో t6 తీసుకుంటే మనకి ఇనిషియల్ వెలాసిటీ అనేది u = 6g. ఈ విధంగా ఒక రిలేషన్ వస్తుంది. సో దీన్ని మనం ప్రాబ్లమ్ క్యాలిక్యులేషన్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్. సో ఈ డిస్టెన్స్ h1 అనే డిస్టెన్స్ మనం ట్రావెల్ అయింది అనుకున్నట్లయితే సో h1 = s1 ut1 - half gt1². ఓకే. సో వర్టికల్లీ థ్రోన్ అప్వర్డ్స్ బాడీ కాబట్టి s1 = ut1 - half gt1². సో u అంటే మనకి 6g ఉంది, t1. సో ఇది ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కాబట్టి t1 అనేది మనం 1 సెకండ్గా తీసుకుంటాం, -half g1². సో 6g - half g. సో LCM తీసుకుంటే 2 6 12 - 1 11g/2. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వర్టికల్లీ థ్రోన్ అప్వర్డ్స్ బాడీ ఇన్ ద ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్లో అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత ఉందంటే 11/2g. సో దిస్ ఈజ్ h1. నెక్స్ట్ 7th సెకండ్లో అంటే ఇంతవరకు మాత్రమే. సో 6th సెకండ్ నుండి 7th సెకండ్కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో దాన్ని మనం దీన్ని h2గా తీసుకుందాం. సో h2 కావాలి అంటే మనకి మొత్తం 7 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో నుండి 6 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో మొత్తం ఈ డిస్టెన్స్లో నుండి ఎంతవరకు మనం మైనస్ చేయగలిగితే సో అది మనకి ఓన్లీ 7th సెకండ్లో అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో మనకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి, s7 - s6. ఓకే. సో ఓన్లీ 7th సెకండ్లో అంటే 6వ సెకండ్ నుండి 7వ సెకండ్ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలి అంటే సో అప్ టు 7th సెకండ్ వరకు మొత్తం గ్రౌండ్ నుండి ఎంత ట్రావెల్ చేసింది, అప్ టు 6th సెకండ్ వరకు ఎంత ట్రావెల్ చేసింది అంటే మైనస్ చేస్తే మనకి ఓన్లీ 7th సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనకు వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇదే ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ s7 అంటే t = 7 సెకండ్స్ తీసుకోవాలి, s6 అంటే t = 6 సెకండ్స్ తీసుకోవాలి. సో u × t
t అంటే ఇక్కడ 7 seconds మైనస్ హాఫ్ 7 స్క్వేర్ మైనస్ S6 ఇదే విధంగా S6 రాయాలి. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది u ఇంటూ 6. సో మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి వర్టికల్లీ థ్రోన్ అప్వర్డ్ బాడీ. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది హాఫ్ g ఇంటూ 6 స్క్వేర్. ఓకే, సో 7u మైనస్ 6u అంటే ఒక u వస్తుంది. సో ఇది 49g/2 మైనస్ 49g/2 ఇక్కడ 36g/2. సో u అంటే మనకి 6g కాబట్టి సిన్స్ u ఈజ్ ఈక్వల్ టు 6g. సో టోటల్గా h2 అనేది uని మనం 6gగా తీసుకుందాం మైనస్ 49g/2 ప్లస్ 36g/2. సో 36g/2 అంటే మనకి 18g వచ్చేస్తుంది. సో 18g ప్లస్ 6g 24g మైనస్ 49g/2. సో 224 48 మైనస్ 49. సో మైనస్ g/2 అనేది మనకు వచ్చేస్తుంది h2. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ 7th సెకండ్. సో 7వ సెకండ్లో ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఇది. సో ఫస్ట్ సెకండ్కి 7వ సెకండ్కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి మనం రేషియో కనుక్కోవాలి. h1:h2. h1 అనేది మనకి 11g/2 ఇక్కడ మైనస్ g/2. సో ఈ విధంగా ఉంది. ఇందులో g/2 అనేది కామన్, రేషియోలో కామన్గా ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో 11:-1. సో మనకి దీన్ని మాడ్యులస్ తీసుకున్నట్లయితే h1:2. సో ఇది డిస్టెన్స్ కాబట్టి మనం పాజిటివ్గా చూపించాలి. సో మాడ్యులస్ తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ 11:-1. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 11:1. దేర్ఫోర్ ఆప్షన్ బి. Fifteenth one, 4 bodies P, Q, R and S are projected with equal velocities. So itla project చేస్తున్నారు ఈక్వల్ వెలాసిటీ తోటి, హ్యావింగ్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ 15 degrees, 45 degrees, 60 degrees విత్ హారిజాంటల్. సో హారిజాంటల్ తోటి 15 degrees, 30 degrees, 45 degrees, 60 degrees యాంగిల్ తోటి ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ద బాడీ హ్యావింగ్ షార్టెస్ట్ రేంజ్. సో అది వెళ్ళినటువంటి తక్కువ డిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్. సో హారిజాంటల్ రేంజ్కి సంబంధించినటువంటి ఫార్ములా సో హారిజాంటల్ రేంజ్ R is equal to U square sin 2 theta by G. సో ఇక్కడ రేంజ్కి యాంగిల్కి మధ్య రిలేషన్. సో ఎందుకంటే వెలాసిటీ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈక్వల్ వెలాసిటీ తోటి త్రో చేస్తున్నారు హారిజాంటల్గా. సో మనకి ఇంకా యాంగిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో R అనేది ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్కి డైరెక్ట్ ప్రపోర్షనల్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ పెరిగితే రేంజ్ పెరుగుతుంది, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తగ్గితే రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు అడిగింది ద బాడీ హ్యావింగ్ షార్టెస్ట్ రేంజ్ అంటే తక్కువ రేంజ్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే సో ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది లీస్ట్గా ఉండాలి, మినిమంగా ఉండాలి. ఓకే, సో ఆన్సర్ ఈస్ ద బాడీ with minimum angle of projection. సో తక్కువ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉంటుందో దానికే మనకి షార్టెస్ట్ రేంజ్ ఉంటుంది. విల్ హ్యావ్ షార్టెస్ట్ రేంజ్.
సో ఇక్కడ తక్కువ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది మనకి 15 degrees, 30, 45, 60 కాబట్టి సో 15 degrees యాంగిల్తో మనం ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసినప్పుడు అది మనకి తక్కువ డిస్టెన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో రిక్వైర్డ్ యాంగిల్ ఈజ్ 15 degrees. సో మనం వీటిని వరుసగా చూసుకున్నట్టయితే P అనేది 15 degrees, Q అనేది 30 degrees, R అనేది 45 degrees, S అనేది 60 degrees. సో రిక్వైర్డ్ ఆబ్జెక్ట్, సో మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ అనేది P అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 16th one, the speed of a projectile at its maximum height is √3/2 times its initial speed. సో ఇనిషియల్ స్పీడ్ కంటే మ్యాక్సిమం హైట్ దగ్గర స్పీడ్ అనేది √3/2కి ఎక్కువగా ఉంది. ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ P times ద మ్యాక్సిమం హైట్, రేంజ్ అనేది హైట్ కంటే P times ఎక్కువగా ఉంది, అటైన్డ్ బై ఇట్, దెన్ P ఈజ్ ఈక్వల్స్ టు. సో సొల్యూషన్, సో ఒక ఆబ్జెక్ట్ని కొంత ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ రీచ్ అయినటువంటి మ్యాక్సిమం హైట్ అది. సో ఇక్కడ స్టార్టింగ్లో ఇనిషియల్ వెలాసిటీ అనేది u. సో మ్యాక్సిమం హైట్ దగ్గర దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ మనం తీసుకున్నట్లయితే u cos θ. సో ఇక్కడ ఎట్ మ్యాక్సిమం హైట్ దాని యొక్క స్పీడ్ అంటే u cos θ, హారిజాంటల్ కాంపోనెంట్ అనేది దాని యొక్క ఇనిషియల్ స్పీడ్ కంటే √3/2 టైమ్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద స్పీడ్ ఎట్ మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ దగ్గర దాని యొక్క స్పీడ్ హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకున్నాం. సో ఇనిషియల్ స్పీడ్ u దానికంటే √3/2 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో యూని మనం క్యాన్సిల్ చేసుకుంటే cos θ ఈజ్ ఈక్వల్ టు సో √3/2. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనకు వచ్చేస్తుంది. సో కాస్ అనేది √3/2 ఎప్పుడు వస్తుందంటే మనకి దేర్ఫోర్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకే, సో కాస్ θ √3/2 θ ఈజ్ ఈక్వల్ 30 degreesకి వస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు చెప్పినటువంటిది ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్, సో గివెన్ ఆర్, సో రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్, సో ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ రేంజ్ అనేది సో దాని యొక్క మ్యాక్సిమం హైట్ కంటే P times ఎక్కువగా ఉంది. సో రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ P times ద మ్యాక్సిమం హైట్. సో R ఈజ్ ఈక్వల్ టు PH ఈ విధంగా ఇచ్చారు. So R is equal to range formula u square sin 2 theta by g, that is equal to P into H means u square sin square theta by 2g. So g cancel అవుతుంది, u square cancel అవుతుంది. Sin 2 theta means 2 sin theta cos theta, that is equal to P into sin square theta. ఓకే, సో theta 30 degrees కాబట్టి సో ఒక సైన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 2 cos theta is equal to P sin theta. సో 2 into cos theta means cos 30. సో cos 30 వచ్చేసి మనకి √3/2, that is equal to P into sin theta. Sin 30 means 1/2. Okay. So 2 cancel అయిపోతుంది. Therefore P is equal to 2√3. సారీ, ఇక్కడ ఒక 2 ఉంది, 2g. సో 2 2 4 cos theta. 4 cos theta is equal to P sin theta. So 4√3/2 is equal to P into 1/2. Therefore 2 cancel అయిపోతే P is equal to 4√3.
దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p.